హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజైతే మనం సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ టేస్టీగా, హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది సేమియా ఉప్మా అంటే తినడానికి ఇష్టపడరండి. కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి కలర్ఫుల్గా, టేస్టీగా. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనిక్కడ సేమ్యాని వేయించుకుంటున్నానండి. సేమ్యాని వేయించుకోవడం వల్ల మనకి ఉప్మా చేసుకున్నా, అలాగే సేమ్యా పాయసం తయారు చేసుకున్నా కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా! నేనైతే ఇలాగా సేమ్యాని వేయించుకుంటున్నాను. ఇది మంచి కలర్ వచ్చే వరకు దీనిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందని చెప్పాను కదా! కాబట్టి ఎక్కడ మాడకుండా చక్కగా లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకుని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం దీంతో పాయసం చేసుకున్నా కూడా గట్టి పడిపోకుండా చక్కగా అలాగే ఉంటుందండి. మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ అయితే మళ్ళీ వెలిగించేసుకుని ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. మనకి సేమియా ఉప్మా అనేసరికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. చాలా తక్కువ ఆయిలే పడుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు తీసుకున్నాను. అలాగే తాజాగా ఉన్న కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసి ఈ పోపు అయితే మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి పోపు త్వరగానే వేగిపోతుంది కాబట్టి మాడనివ్వకుండా చూసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రకరకాలుగా మనం వెజిటబుల్స్ వేసి ఉప్మా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా ఉంటుంది కదా! అలాగే క్యారెట్ చాలామంది విడిగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవడం వల్ల చక్కగా తినేస్తారు. సన్నగా కట్ చేసుకోవడం వల్ల అది తీసి పక్కన పెట్టడానికైతే కుదరదు కాబట్టి తినేస్తారు కాబట్టి ఇలా అయితే వేసుకోవాలి. మనం కొంచెం అయితే పోపు వేగిన తర్వాత మనం వెంటనే కరివేపాకు అయితే వేసుకోవాలి. పోపు అనేది ఎక్కువ వేగనివ్వకూడదండి. ఇలా వేగినట్లయితే మనకి క్యారెట్ అనేది కలర్ మారిపోతుంది కాబట్టి అంత బాగోదు. కాబట్టి ఈ విధంగా అయితే నేను కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసి మరొక 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ఇందులో ఎసరైతే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను క్యారెట్ అయితే రంగు అనేది ఏమాత్రం మారనివ్వకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఇలా అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా ఎక్కువగా వేగనివ్వకూడదండి. పోపు అనేది ఉప్మా వేసుకునేటప్పుడు ఎక్కువగా పోపు వేగినట్లయితే ఉప్మా కలర్ మారిపోతుంది కాబట్టి ఇది కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనమైతే 1 గ్లాసున్నర సేమియా తీసుకున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. మనకి సేమియాకి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేనైతే 1:30కి 2 మాత్రమే వాటర్ వేశాను. చూసారు కదా! కొంచెం అయితే 1 స్పూన్ ఉప్పు వేశాను. ఇది కొంచెం ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. ఇలా అయినట్లయితే మనకి ఎసరనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అయితే ఎసరిని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు సేమియా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత మంట తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి సేమియా చాలా త్వరగా కుక్ అయిపోతుంది. కాబట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే ఇలా ఉడకనిచ్చి ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సేమియా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ మూత పెట్టిన తర్వాత నాకు ఒక 4 నిమిషాల్లో మనకి సేమియా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఉప్మా చాలా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో చూడండి. ఉప్మాని ఎప్పుడు చేసుకున్నా కూడా మనం ఉప్మా రవ్వ కానీ, అలాగే సేమియా కానీ, గోధుమ రవ్వ అయినా వేయించి ఉప్మా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఉప్మా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే సేమియా ఉప్మా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. అంత బాగుంటుంది. చూసారు కదా! మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు
మూత పెట్టేసి వదిలేసిన తర్వాత అప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా తేమ ఉంటే అదంతా కూడా ఎగిరిపోతుంది. చక్కగా మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. ఈ విధంగా తయారైన ఉప్మాలో పంచదార కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా సేమియా ఉప్మాని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఏమి టిఫిన్ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, అదిరిపోతుంది. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.